చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ మొత్తం మీద ప్లస్ ముఖ్యంగా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాపై మరోసారి తన విద్వేషాన్ని చూపించింది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని వేరుగా చెప్పనవసరం లేదు. వైఎస్ జగన్ పై ఉన్న కోపంతో జిల్లాలోని కొప్పర్తి సెజ్లో కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తరలించుకుపోయాడు చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో కొప్పర్తి నార్త్ బ్లాక్ లో సుమారు 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాగానే ఈ సెంటర్ను సిఆర్డిఏ పరిధిలోకి తీసుకువెళ్తూ జీవో విడుదల చేశారు. పులివెందుల ప్రభుత్వ కళాశాలలో మెడికల్ కళాశాల కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లను వద్దంటూ ఎన్ఎంసీకి ఇటీవల లేఖ కూడా కూటమి ప్రభుత్వం రాసిన విషయం తెలిసింది. వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకు ఇంత కక్ష పూనారు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలకు సమాధానం తెలుసు. నిజానికి ఎవరు ఇటువంటి ప్రశ్న అడగరు. చంద్రబాబు అలా కాకుండా ఎలాగా వేరుగా ప్రవర్తిస్తే మాత్రమే వారు నమ్మరు. చంద్రబాబు నాయుడు ఇలాగే ప్రవర్తిస్తాడు. రాయలసీమ ప్రజలు పాపం ఆయనకి బాగానే ఓట్లు వేశారు. కడప జిల్లాలో కూడా బాగానే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆయన కక్ష తీరట్లేదు. అది ఇంకా ఏమేం చేశాడో చూద్దాం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటం ఏంటో చంద్రబాబు చూపించాడు. కడప కొప్పర్తి ఎంఎస్సి సెంటర్ను అమరావతికి తీసుకెళ్తున్నాడు. కర్నూలుకు మంజూరైన నేషనల్ లా యూనివర్సిటీకి అమరావతికి మారుస్తున్నాడు. కర్నూలుకు మంజూరైన లా యూనివర్సిటీతో పాటు అక్కడ ఇప్పటికే కొలువుదూరిన వివిధ న్యాయ సంస్థలను అమరావతికి తరలించేందుకు బాబు సర్కారు సిద్ధమవుతోంది. మొన్న జగన్ మొదలుపెట్టిన పులివెందుల నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తా అంటే వద్దు అని చంద్రబాబు చెప్పాడు. 2014-19 మధ్య కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థలకెల్లా పెద్దది మంచిది అయిన ఏఐఎంఎస్ అనంతపూర్కు కేటాయిస్తే తీసుకెళ్లి అమరావతిలో పెట్టాడు. తిరుపతిలో హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తామన్న కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు. శివనాడార్పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి విజయవాడలో పెట్టించాడు. కరువుసీమ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని 2007-8లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. బాబు ఆదేశాల మేరకు టీడీపీ దేవినేని ఉమా చౌదరి, కోడెల చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ధర్నా చేసి రాయలసీమకు వైఎస్ జలాన్ని దోపిడీ చేస్తున్నారని ఆందోళన చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్న తెలంగాణ లాగే నీటిని తోడుకోవటానికి పోతిరెడ్డిపాడుకి 80,000 క్యూసెక్లకు పెంచి సీమ దాహార్తిని తీర్చేలా 3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రారంభిస్తే ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతుందని ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల చేత ట్రిబ్యునల్కు చంద్రబాబు లేఖ రాయించాడు. ఆయన వైఖరి అర్థం చేసుకోవాల్సింది రాయలసీమ ప్రజలు. కానీ రాయలసీమ ప్రజలు కూడా మొన్న 2024 ఎన్నికల్లో ఆయనకు బాగానే ఓట్లు వేసి గెలిపించారు. అంటే మరి ఆయన ప్రచార సామర్థ్యమా లేక ఈవీఎంల మహాత్యమా అనే విషయము తేలాల్సి ఉంది.